ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్లో 23వ బయో ఏషియా కాన్ఫరెన్స్ జరుగుతోందని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలన్న లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. మెడికల్ ధరలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో 2 ఏళ్లలో 70,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. $25 బిలియన్ పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. టెక్నాలజీని ఉపయోగించుకొని మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో, మన హైదరాబాద్లో ఉంటున్న అనేక కంపెనీస్ ఏ విధంగా ముందంజలో ఉంచాలి అనే ఒక ఆలోచన, ఒక దృక్పథం, ఒక విజన్తో ఈ బయో ఏషియా కాన్ఫరెన్స్ టెక్ బయో నిర్వహణ కార్యక్రమం తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఒక ప్రక్కన ఫార్మా కంపెనీస్ అంటే లైఫ్ సైన్సెస్ కంపెనీ, ఇంకో ప్రక్కన మీరు చూస్తే ఈ సమావేశంలో అనేకంగా ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించిన అనేక సంస్థలు కూడా దీంట్లో ఉన్నాయి. మెడిసిన్ చేసే సంస్థలకు ప్రధానమైన మా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే కాలంలో ఎవరికైనా ట్రీట్మెంట్ కానీ, ఎవరికైనా మెడిసిన్ కానీ అవసరం ఉన్నప్పుడు వారికి అందుబాటులో ఉండే విధంగా, అంటే అఫోర్డబిలిటీ మెయిన్ క్రైటీరియాగా, యాక్సెసిబిలిటీ మెయిన్ క్రైటీరియాగా హెల్త్ కేర్ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం, ఒక ఉద్దేశం, మా లక్ష్యం. మన రాష్ట్రానికి సంబంధించిన లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30 వరకు అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానమైన ఉద్దేశం ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ అబౌట్ దాదాపు $25 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ రావాలనే ఒక యోచన, ఒక సంకల్పం, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఈ $25 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వస్తే దాదాపు 5 లక్షల మందికి ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉపాధి పొందే అవకాశం పొందే విధంగా మా లైఫ్ సైన్సెస్ పాలసీ. ఈ లైఫ్ సైన్సెస్ పాలసీలో భాగంగా లైఫ్ సైన్సెస్ స్కూల్ను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం.